భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 19/2/2026 స్వస్తి శ్రీ చాంద్రమణ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శశర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్ష విధియ గురువారం. విధియ సాయంత్రం 4:43 వరకు. పూర్వాభాద్ర నక్షత్రం రాత్రి 9:49 వరకు. ఈరోజు వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 10:18 నుండి 11:04 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 2:54 3:40 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:29, సూర్యాస్తమయం 5:58. అమృత గడియలు మధ్యాహ్నం 1:53 3:28 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 3 గంటల వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 5 గంటల వరకు శుభకాలం. సాయంత్రం 4:10 నుండి 5 గంటల వరకు సాయంకాల శుభ సమయం. సిద్ధియోగం రాత్రి 9:50. కౌలవ కరణం సాయంత్రం 4:43. తైతుల కరణం తెల్లవారుజామున 4:08 వరకు. చంద్రోదయం ఈరోజు. విధియా గురువారం కూడా అన్ని కార్యాలకి అనుకూలం. ఈరోజు దినారంభ చక్రంలో మేషరాశి వారికి ఈరోజు మాట పట్టింపులు, అధిక ధన నష్టం, జాయింట్ దారులతో సమస్యలు ఉండే అవకాశం. వృషభ రాశి వారి పాత బాకీలు వసూలొకట, పాత గృహంలో మార్పులు. మిథున రాశి వారికి తీర్థయాత్ర, ఫలాప్రాప్తి, దేవాలయ దర్శనాలు, దైవ సంబంధిత కార్యాలు హాజరయ్యే అవకాశాలు. కర్కాటక రాశి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతి పనిలో కూడా అవరోధాలు, సమస్యలు ఉండే అవకాశం. సింహరాశి ప్రభుత్వ వ్యవహారాలు, రుణములు మంజూరీ ఒకటి వల్ల ఆనందంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారికి ప్రభుత్వం ద్వారా లాభాలు, ఉద్యోగంలో అనుకూలతలు. తులారాశి వారి భార్య భర్తల చిన్న సమస్యలు, బంధువులతో విరోధాలు, వాద ప్రతివాదన చేయకుండా ఉంటే మంచిది. వృశ్చిక రాశి వారి ధనలాభము, వాహన సౌఖ్యము, శత్రువులపై విజయము. ధనస్సు రాశి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, వేతనాల పెంపు ఉండే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారి ప్రతిభా పాఠవాలతో గుర్తింపు, ఉద్యోగ లాభాలు ఉండే అవకాశం. కుంభరాశి వారి సంఘంలో గౌరవము, మన్ననలు, అధికార ప్రాప్తి. మీనరాశి వారికి దేవాలయ దర్శనాలు, ఉద్యోగులతో సమస్యలు కొంచెం ఉండే అవకాశం ఉంది. విధియా గురువారం కాబట్టి ఈరోజు అన్ని కార్యాలకి అనుకూలం.